హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చారిత్రాత్మక ఘట్టం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం ఎలా జరిగింది? ప్రపంచ ప్రాచుర్యాన్ని పొందిన హైదరాబాద్ భారతదేశంలో భాగం కావడానికి ఎంత పెద్ద యుద్ధం జరిగిందో మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత దేశం అనేక రాజవంశాలు, సంస్థానాలుగా విడిపోయి ఉంది. ఈ సంస్థానాలలో చాలా వరకు భారతదేశంలో లేదా పాకిస్తాన్‌లో విలీనం అయ్యాయి. అయితే హైదరాబాద్ సంస్థానం మాత్రం విలీనానికి ససేమిరా ఒప్పుకోలేదు. దీనికి ప్రధాన కారణం అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అతను హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ఉంచాలని పట్టుబట్టాడు. హైదరాబాద్ సంస్థానం భౌగోళికంగా భారతదేశానికి నడిబొడ్డున ఉంది. దీనికి తోడు నిజాం దగ్గర సైన్యం మరియు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణాల వల్ల నిజాం తన పట్టును వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అయితే హైదరాబాద్ ప్రజలు మాత్రం భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాలకు కమ్యూనిస్టులు మరియు ఇతర జాతీయవాద శక్తులు మద్దతు తెలిపాయి. హైదరాబాద్ను నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలించేవాడు. 18వ శతాబ్దం నుండి ఈ ప్రాంతం బ్రిటిష్ ఇండియాతో సన్నిహిత సంబంధాలలో ఉంది. నిజాం పాలనలోనే ఉన్నప్పటికీ స్వతంత్రంగా తన ఆదేశాలను అమలు చేసేవాడు. అయితే ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలన, నిజాం యొక్క స్వతంత్ర నిర్ణయాలు, జమీందారులు, సామంతులు అన్ని వర్గాల మధ్య విరుద్ధమైన అభిప్రాయాలు ఉండటం వల్ల మౌలికంగా పలు సవాళ్లను ఎదుర్కొంది. 1882లో సర్ సాలార్ జంగ్ పాత ముఘల్ పరిపాలనా విధానాలను దూరం పెట్టి హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ ప్రారంభించారు. ఇది హైదరాబాద్ రాజ్యంలో ఆధునిక పౌరసేవా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సర్ సాలార్ జంగ్ వ్యవస్థాపకుడు. పౌరసేవల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల కోసం సేవలను మరింత మెరుగుపరిచేవారు. హైదరాబాద్ యొక్క రాజకీయ మరియు సామాజిక వ్యవస్థ 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుతో మరింత సంక్లిష్టంగా మారింది. హైదరాబాద్ నవాబు దివాన్ సాలార్ జంగ్ బ్రిటిష్ బలగాలను సమర్థించారు. అయితే ఈ నిర్ణయం భారతదేశంలో సాంస్కృతిక చర్చలు, అభిప్రాయ వివాదాలను కలిగించింది. 1857లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన విఫలమైన తర్వాత హైదరాబాద్ బ్రిటిష్ అధీనంలో కొనసాగింది. కానీ నిజాం బ్రిటిష్ వైపునే నిలిచాడు. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత హైదరాబాద్ను భారతదేశంలో చేర్చేందుకు పెద్ద ప్రతిఘటన ఎదురైంది. నిజాం తన స్వతంత్రతను కొనసాగించాలనుకుంటూ భారతదేశంతో సమగ్రమైన చర్చలు ప్రారంభించాడు. హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో భాగం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. కానీ నిజాం తన స్వతంత్రతను ఉంచుకోవాలని సంకల్పించినందున పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిజాం తన ప్రభుత్వం రజాకర్లనే ముస్లిం మిలీషియా గుంపును అంగీకరించాడు. ఈ గుంపు హిందువులపై హింసాత్మక చర్యలు చేపడుతూ రాజ్యంలోని సామాజిక సమతుల్యతను క్షీణింపజేసింది. ఇదే సమయంలో హైదరాబాద్లో కమ్యూనిస్టు ఉద్యమం కూడా పెరిగిపోయింది. ఇది భారత ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. పరిస్థితి గమనించిన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి సైనిక చర్య చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపై అన్ని వైపుల నుండి దాడి చేసింది. నిజాం సైన్యం భారత సైన్యాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించింది, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. భారత ప్రభుత్వం, ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మరియు వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. చివరికి 1948 సెప్టెంబర్లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను ప్రారంభించింది. ఆపరేషన్ పోలో ముగిసిన తర్వాత నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన బలగాలను వదిలివేసి భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం భారతదేశానికి తన ఆమోదం తెలిపారు. తద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగమైంది. ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13th నుండి సెప్టెంబర్ 18th వరకు సాగింది. ఈ సైనిక చర్యలో భారత సైన్యం నిజాం యొక్క బలగాలను తిప్పికొట్టి హైదరాబాద్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ విలీనం అనేది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సంఘటన భారతదేశ సమైక్యతను చాటి చెప్పింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప నాయకుల కృషితోనే ఇది సాధ్యమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.